ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో సిలువ సన్నిధి ఛానల్ నుండి ప్రతి దినము కూడా ఒక్కొక్క లేఖనాన్ని వివరించి మరి మీకు అందిస్తూ ఉండగా మరి యొక్క వాక్యమును వినుచు మీరు దీవింపబడుతున్నారని మరి ప్రభు నామములో విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకనూ ఈ యొక్క వాక్యము అనేకులకు చేరుట కొరకై మీరందరూ కూడా లైక్ చేయండి. మరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరి యొక్క ఛానల్ను ఈ యొక్క వీడియోస్ను అనేకులకు షేర్ చేసి అనేకుల యొక్క ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునట్లుగా సహకరించగలరని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ దిన ధ్యానాంశముగా మరొక ప్రత్యేకమైన లేఖనాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 12వ వాక్యములో ఉన్నటువంటి లేఖనమును మనము ధ్యానం చేద్దాం. మరి దీని యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకొని వాక్యమును మనం వినువారు మాత్రమై ఉండకుండా మరి ప్రభువారు చెప్పిన వాక్య ప్రకారము మన జీవితాలను సరిచూసుకొని దేవునికి అనుకూలమైనటువంటి ఆయన పిల్లలముగా ఈ భూలోకమందు మనం కొనసాగినట్లయితే ఏదో ఒక దినాన ఈ లోకాన్ని మనం విడవక తప్పదు. విడిచినప్పుడు దేవుని సముఖమున దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు, ప్రభువా, భూలోకములో నేనున్నప్పుడు ఇదిగో నీ వాక్యాన్ని విని నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకున్నాను అని ప్రభు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట మనము ధైర్యము గలవారమై చెప్పవచ్చు. గనుక వాక్యాన్ని వినడమే కాదు కానీ జీవితంలో వాక్యమును కొనసాగించడానికి, వాక్యమును పాటించడానికి ఒక మంచి తీర్మానం కలిగి వాక్యాన్ని మనం విందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. శ్రద్ధ కలిగి ప్రభు మాటలను ఆలకించండి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. మరి లేఖన భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఈ మాటలను మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, మరి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం, మరి భూలోకంలో మరి మనమందరము కూడా లేదా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో మరి విందు చేయడం అనేది జరుగుతుంది. వివాహం విందు కావచ్చు, మరి బర్త్డే ఫంక్షన్ కావచ్చు, అలాగనే ఇంకా ఆయా సందర్భాలలో మరి శుభప్రదమైనటువంటి సమయాలలో మరి మేలు జరిగినప్పుడు, మనకేదైనా ఆనంద సంతోషములు కలిగినప్పుడు మనం అనేక రకాలుగా విందు చేసుకుంటూ ఉంటాం. మరి విందు చేసినప్పుడు ప్రధానముగా మనము ఎవరెవరిని ఆహ్వానిస్తామో మనకు బాగా తెలుసు. అయితే విందు చేయనప్పుడు, పగటి విందు కావచ్చు, రాత్రి విందు కావచ్చు, మనము విందు చేసినప్పుడు ఎవరిని ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనము చక్కగా
ఈ మాటలను గాని గ్రహించినట్లయితే మన విందుశాలలోనికి, మనము చేసేటువంటి విందులలోనికి ఎవరిని మనం ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానిస్తే మనము ధన్యులమవుతామో, ఎవరిని ఆహ్వానిస్తే మనకు పరలోకమందు ప్రత్యోపకారము కలుగుతుందో ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ విందు జరిగినప్పుడు ఎవరిని పిలవవద్దని చెప్తున్నాడు అంటే, పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు అంటున్నాడు. మొట్టమొదటిగా ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీతో ఎవరైతే బాగా స్నేహంగా ఉంటారో వారిని పిలవద్దు అంటున్నాడు. తరువాత నీ సహోదరులు అంటే నీ అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, మరి నీ సహోదరులను కూడా నీవు చేసేటువంటి విందుకు పిలువవద్దు అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. తర్వాత బంధువులను కూడా నీవు చేసేటువంటి ఆ విందునకు నీవు ఆహ్వానించకూడదని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి తరువాత అంటూ ఉన్నాడు, ధనవంతులకు నీ పొరుగువారిని కూడా విందునకు ఆహ్వానించుద్దని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. స్నేహితులను ఆహ్వానించకూడదు, సహోదరులను ఆహ్వానించకూడదు, బంధువులను ఆహ్వానించకూడదు, ధనవంతులకు పొరుగు వారిని ఆహ్వానించవద్దు అని స్పష్టంగా యేసు ప్రభువారు ఈ మాటలను చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనము మరి ఖచ్చితంగా మనం విందు చేసినప్పుడు మనతో బాగా స్నేహంగా ఉండేవారు ఎవరో వారిని మాత్రం ఆహ్వానిస్తాం. మన సహోదరులు, మన అన్నదమ్ములు అనేవారు ఆ విందులో ఉండేటట్లుగా మనం చూసుకుంటాం. మన బంధువులైన వారు ఆ విందులో ఉండేటట్లుగా మనము చూసుకుంటాం. తర్వాత ధనవంతులకు పొరుగువారు, మరి ఉన్నతమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మన విందులోనికి రావాలని వారిని మనము ఆహ్వానిస్తాము, వారిని మనం పిలుస్తాము. అయితే ప్రభువారు మన ఆలోచనలన్నిటికీ భిన్నముగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాటలు అంగీకరించుటకు చాలా కష్టముగా ఉంటాయి ప్రజలకి. ఈ మాటలు, ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు అంగీకరించడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే స్నేహితులను పిలవవద్దు అంటున్నాడు, సహోదరులను పిలవవద్దు అంటున్నాడు, బంధువులను పిలవవద్దు అంటున్నాడు, ధనవంతులకు పొరుగువారిని కూడా పిలవవద్దు అంటున్నాడు. అయితే ఎవరిని ఆహ్వానించాలి అంటే ప్రభువారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువుము. ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గమనించాలి. ఎవరిని మనం పిలవాలి విందు చేసినప్పుడు అంటే, మరి మనము బీదలైన వారు ఎవరో చూసి బీదలైన వారిని మన విందునకు ఆహ్వానించాలి అని చెప్తున్నాడు. తరువాత అంగహీనులు, కుంటివారు కావచ్చు, గ్రుడ్డివారు కావచ్చు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి అంగవైకల్యము కలిగిన వారిని పిలవమని ప్రభువారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, నిజంగా నీవు స్నేహితులను పిలిచినప్పుడు ఆ స్నేహితుడు మరలా ఏదో ఒక సమయంలో నిన్ను పిలిచి నీకు విందు చేస్తాడు. తరువాత నీ అన్నదమ్ములను పిలిచినప్పుడు వారు ఏదో ఒక సమయంలో మరలా నిన్ను పిలిచి మరి నీ విందు నీకు ఇచ్చేస్తారు. తర్వాత బంధువులను నీవు విందునకు ఆహ్వానించినప్పుడు వారు కూడా ఏదో ఒక సమయంలో విందు చేసి మరలా నీ విందు నీకు ఇచ్చేస్తారు. అయితే నీవు మరి ప్రత్యోపకారం అనేది పొందినప్పుడు ఇక నీ విందునకు ఎటువంటి ఫలము రాదు. అయితే నీవు బీదలైన వారిని నీ విందునకు పిలిచినప్పుడు తర్వాత బీదలు ఎక్కువగా విందులు చేసుకోరు గనక వారు నిన్ను పిలవడానికి అవకాశం లేదు. గనుక వారికి నీవు పెట్టినటువంటి భోజనము యొక్క ఆ యొక్క ఉపకారం అనేది వారి పట్ల నిలిచిపోయిద్ది. మరి ప్రత్యోపకారంగా వారు నీకు భోజనం పెట్టలేరు. తర్వాత అంగహీనులనే వారు కూడా నిన్ను విందునకు పిలవలేరు,
నీవు పెట్టినట్లుగా తిరిగి వారు నీకు పెట్టలేరు. మరి గుడ్డివాండ్రను కుంటివాండ్రను కూడా గమనించినట్లయితే వారు విందులు చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా నిన్ను పిలవడం అనేది వారికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వారు అంగహీనులుగాను, కుంటివారుగాను, గుడ్డివారుగాను ఉంటారు గనుక వారు ఇతరుల సహాయాన్ని పొందుతారు గానీ ఇతరులకు వారు పెట్టేటువంటి స్తోమత వారి దగ్గర ఉండదు. గనుక నీవు విందు చేసినప్పుడు బీదలను పిలవాలి, మరి అంగహీనులను పిలవాలి, కుంటివారిని పిలవాలి, గ్రుడ్డివారిని పిలవాలి. వారు తిరిగి నీకు పెట్టలేరు గనక, తిరిగి ప్రత్యోపకారము చేయలేరు గనక మరి ప్రభువారు చెప్తూ ఉన్నాడు, నీవు స్నేహితులను పిలిచినట్లయితే వారు మరలా నీకు భోజనం పెడతారు, నీకు ప్రత్యోపకారం చేస్తారు. నీవు సహోదరులను పిలిచినట్లయితే వారు నీకు మరలా భోజనం పెడతారు. తరువాత ధనవంతులకు పొరుగువారిని పిలిచినట్లయితే, బంధువులను పిలిచినట్లయితే వారు మరలా నీకు రిటర్న్ విందు అనేది మరలా చేస్తారు గనుక మరి నీ విందునకు, నువ్వు ముందు చేసిన విందునకు చెల్లైపోతుంది. అయితే నువ్వు ముందు చేసినటువంటి విందు మరి కుంటివారికి కానీ, గుడ్డివారికి కానీ, బీదలైన వారికి కానీ, అంగహీనులైన వారికి కానీ చేస్తే మరలా వారు నీకు చేయలేరు కనుక నీ ప్రత్యోపకారం అనేది వారి జీవితాల్లో నిలిచిపోతుంది. అందుకే ప్రభువారు అంటున్నాడు ఇక్కడ, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యోపకారము పొందుదు అని చెప్పాను. అంటే నువ్వు బేదలకు భోజనం పెట్టినప్పుడు, నీవు అంగహీనులకు భోజనం పెట్టినప్పుడు, కుంటివారికి గుడ్డివారికి భోజనం పెట్టినప్పుడు నీవు దేవుని చేత లేపబడి పునరుద్ధానములో, అంటే దేవుని రాజ్యములో దేవుడు నీకు ప్రత్యోపకారం చేస్తాడు. ఏంటి ఆ ప్రత్యోపకారం అంటే, నిన్ను ఆయన తన రాజ్యానికి చేర్చుకుంటాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మంచి కార్యాలు చేసి ఉంటావు గనక బేదలైన వారికి, అంగహీనులైన వారికి, కుంటివారికి, గ్రుడ్డివారికి నీవు సహాయము చేసినటువంటి నీ నీతిని బట్టి ప్రభు నీకు తన రాజ్యమును ప్రసాదిస్తానని ఈ లేఖనము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. గనుక నీవు ధన్యుడు అవుతావు. నీ జీవితం ధన్యం అవ్వాలంటే నీ విందు అనేది నీ యొక్క మరి స్నేహితులకు కాదు, నీ సహోదరులకు కాదు, నీ బంధువులకు కాదు, ధనవంతులకు పొరుగువారికి కాదు, కానీ బేదలైన వారికి, అంగహీనులైన వారికి, కుంటి వారికి, గ్రుడ్డి వారికి నీవు విందు చేసినట్లయితే నీకు ధన్యత కలుగుతుంది. మరి నీతిమంతుల పునరుద్ధానమందు నీవు దేవుని చేత ప్రత్యోపకారముగా ఆయన రాజ్యములోనికి నీవు ఆహ్వానించబడతావని, మోక్షరాజ్యము నీకు లభిస్తుందని దేవుడు చెప్పాడు. అయితే ఇటువంటి పరిస్థితులు మనం చూస్తే 99% కూడా ఇటువంటి వారిని ఆహ్వానించేవారు బేదలైన వారిని కానీ, అంగహీనులైన వారిని కానీ, మరి ఇంకా కుంటివారిని, గుడ్డివారిని కానీ ఎవరైనా పొరపాటున విందుల్లోనికి ప్రవేశిస్తే వారిని తోలివేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అయితే దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులమైనటువంటి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి మనము మొదటిగా ప్రయారిటీ అనేది, మరి మొదటిగా ప్రాధాన్యత అనేది బేదలైన వారికి, అంగహీనులైన వారికి, కుంటి వారికి, గ్రుడ్డి వారికి మనం మొదటిగా ప్రాధాన్యతనిచ్చి మన విందులలోనికి వారిని ఆహ్వానించినట్లయితే, వారికి మనం విందు చేసినట్లయితే మనకి పునరుద్ధానమందు దేవుని రాజ్యములో దేవుడు ప్రత్యోపకారం చేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. పైగా ప్రభు అన్నాడు, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. అయితే నీవు నీ స్నేహితులకు విందు చేసినప్పుడు, నీ యొక్క అన్నదమ్ములకు విందు చేసినప్పుడు, నీ బంధువులకు విందు చేసినప్పుడు, ధనవంతులకు నీ యొక్క పొరుగు వారికి విందు చేసినప్పుడు వారు మరలా నీకు చేస్తారు గనక నీ విందు నాకు ఎటువంటి ఫలము ఉండదు. గనుక మరలా నీకు విందు చేయలేని వారు ఎవరో చూసుకొని, తిరిగి నీకు మరలా భోజనము పెట్టలేని వారు ఎవరో చూసుకొని, తిరిగి నీకు ఉపకారము చేయలేని వారు ఎవరో చూసుకొని, అట్టి బీదలను, అట్టి అంగహీనులను, కుంటివారిని,
గుడ్డివారిని ఆహ్వానించుకొని మంచి భోజనం పెట్టి వారి యొక్క ఆ మంచితనాన్ని వారి హృదయంలో నుండి పొంగేటువంటి ఆ కృతజ్ఞతను నువ్వు పొందినట్లయితే దేవుడు నీకు మంచి ఫలమునిచ్చి నీ జీవితాన్ని ధన్యంగా చేసి మరి నీకును నీ కుటుంబానికి నిత్యాశీర్వాదాలు ఆయన దయచేయువాడై ఉన్నాడు. గనుక ఇటు వాక్యాన్ని మరి మీ విన్నందుకై మరి మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యము ద్వారా మరి మీరు దీవింపబడాలి అంటే ఈ వాక్యమును మనసులో పెట్టుకొని మరి బేదలైన వారికి విందు చేయడానికి, మరి అంగహీనులకు విందు చేయడానికి, కృంటివారికి విందు చేయడానికి, గ్రుడ్డివారికి విందు చేయడానికి, మరలా మీకు తిరిగి పెట్టలేని వారికి, తిరిగి మీకు ఉపకారము చేయలేని వారికి మీరు ఉపకారం చేసి మీ జీవితములను మరి సార్థకం చేసుకోవాలని ప్రభు ప్రేమతో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.